శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఉమ్మడి కడప జిల్లాపై మంత్రి నారా లోకేష్ ఫోకస్ పెట్టారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం లోకేష్ సైలెంట్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ప్రతిపక్షానికి గ్యాప్ ఇవ్వకూడదని గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు రాష్ట్ర మంత్రి. అయితే ప్రత్యర్థి కోటను పూర్తిగా బద్దలు కొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు మంత్రి నారా లోకేష్ విశ్వ ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. అయితే 2 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించారు నారా లోకేష్. జమ్మలమడుగులో 600 MW విద్యుత్ ప్లాంట్ ను ప్రారంభించడం జరిగింది. సుమారు 3000 కోట్ల భారీ పెట్టుబడితో 2400 ఎకరాల విస్తీర్ణంలో విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే 2029 ఎన్నికలలోపు కడప స్టీల్ ప్లాంట్ లో కమర్షియల్ ప్రొడక్షన్ ను ప్రారంభిస్తామంటూ కూడా మంత్రి హామీ ఇచ్చారు. మొత్తం మీద స్థానిక సంస్థలే ప్రధానమైనటువంటి ఎజెండాతో ఉమ్మడి కడప జిల్లాలో ఏ విధంగా అయినా అత్యధిక స్థానాలు గెలుపొందాలి అనేటువంటి వ్యూహంతో రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో ఉన్నటువంటి పలు కీలకమైనటువంటి ప్రాజెక్టులు అభివృద్ధి పనుల్లో రాష్ట్ర మంత్రి పాల్గొన్నారు. కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ కూడా పార్టీని సంస్థాగతంగా మరి ముఖ్యంగా స్థానిక సంస్థలకు సన్నద్ధం పైన కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. ఇంతకీ నారా లోకేష్ కడప జిల్లా పర్యటనలో ఏమన్నారో ఓసారి విందాం. ఆలోచించాలి. చాలీ 200 రూపాయల పెన్షన్ ని 2000 రూపాయలు చేసింది ఎవరు? మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదే పెన్షన్ ని తిరిగి 4000 రూపాయలు తొలి సంతకంలో చేసింది కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం. ఒక పెన్షన్ల కోసం ప్రభుత్వం సుమారుగా 35,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతుంది. ఇంకో పక్కన తల్లికి వందనం. ఎన్నికల ముందర హామీ ఇచ్చాం, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలు తల్లికి వందనం ఇస్తానో ఇచ్చిన హామీ మనం నిలబెట్టుకున్నాం. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించి ఎక్కువ కూడా కల్పిస్తాను, స్త్రీ శక్తి కింద అది కూడా అందించాం. మత్స్యకారులకి మత్స్యకారుల సేవలో వాళ్ళు కూడా వేత నిషేధం సమయంలో డబ్బులు ఇస్తున్నాం. ఇప్పుడు ఏకంగా మా చేనేత సోదరులకి ఆనాడు నేను యువగలంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాం కూడా జరిగింది. హ్యాండ్లూమ్ ఉంటే 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా, పవర్ లూమ్ ఉంటే 500 యూనిట్లు ఉచితంగా కరెంట్ కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. ఇంతేకాదు గత పాలకులు మూసేసిన అన్న క్యాంటీన్ని తిరిగి మనం మళ్ళీ తెరిపించాం. ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేసాం. ఇంకో పక్కన భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 150 రోజుల్లోనే 16,000 డిఎస్సి పోస్టులు భర్తీ చేసిన ఘనతతో కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం. ఇక్కడున్న అందరూ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, ఉమ్మడి కడప జిల్లా పర్యటనలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తూనే ప్రధానంగా స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందడమే లక్ష్యంగా పర్యటన సాగినట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? నారా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత కూడా మొట్టమొదటిసారిగా కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా పార్టీని పటిష్టంగా చేయడం, ఎందుకంటే కడప జిల్లా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ ప్రతిష్టాత్మకంగా ఉంటుంది కాబట్టి ఆ జిల్లాలో కూడా పాగా వేయాలన్న ఉద్దేశంతో కూడా ఇక్కడ పాల్గొనగలుగుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తుంది. అదేవిధంగా క్యాడర్ కు కూడా సిద్ధం కావాలని సంకేతాలు ఇస్తూ కూడా 2 రోజుల పాటు నారా లోకేష్ కడప జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారని చెప్పవచ్చు. నేపథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జమ్మలమడుగులో మనం చూసుకుంటే 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ని కూడా ఆయన ప్రారంభించారని చెప్పవచ్చు. అదేవిధంగా 2,400 ఎకరాల విషయంలో కూడా 3,000 కోట్లతో భారీ పెట్టుబడితో కూడా ఒక విద్యుత్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. దానికి కూడా శంకుస్థాపన చేసేటువంటి పరిస్థితి. అంటే 2029 ఎన్నికలకు కూడా కడప స్టీల్ ప్లాంట్ ను కమర్షియల్ ప్రొడక్షన్ కూడా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభిస్తూనే ప్రభుత్వం ఏం చేయబోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఎలాంటి మేలు చేస్తున్నారు, గతంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నారు అంశాల గురించి కూడా ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యంగా శ్రీకారం చుడుతూనే స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ ని సిద్ధం చేసే క్రమంలో భాగంగానే నారా లోకేష్ పర్యటన 2 రోజులు కొనసాగిందని చెప్పవచ్చు. నిన్నటి రోజు అక్కడికి నారా లోకేష్ కడపకు చేరుకున్నారు. ఆ తర్వాత ఈ రోజు కూడా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తూ ఆయన పూర్తి స్థాయిలో స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్ తో కూడా ఇక్కడ సమావేశం నిర్వహించారని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికలకు సిద్ధం కావాలి, ఒకవేళ సమన్వయ లోపం ఉన్నా లేకపోతే
నాయకుల మధ్య విభేదాలు ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వాన్ని కూడా ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి ప్రజలకు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు అమలవుతున్నాయి కాబట్టి ప్రభుత్వం చేసినటువంటి మేలును ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా ఎన్నికల్లో అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమైనది కాబట్టి ఎన్నికల్లో ప్రభుత్వ పరిపాలన 2 తర్వాత వస్తున్నటువంటి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ కాబట్టి ఈ రెండులో ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ప్రజల్లో ఎలాంటి మార్పు వచ్చింది, ప్రజలు ప్రభుత్వ పాలన పైన ఇష్టంగా ఉన్నారా లేదా అయిష్టంగా ఉన్నారా అనే అంశం పైన కూడా ఈ ఎన్నికల్లో తేల్చగలనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఎన్నికలను చాలా కీలకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికలు చాలా రెఫరెండంగా తీసుకోవడానికి భావించారు. ఎందుకంటే ఈ ఎన్నికల పైన కూడా 2029 ఎన్నికలు ఆధారపడి ఉంటాయి కాబట్టి లోకేష్ ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే జాతీయ ప్రధాన కార్యదర్శి అనే మల్లికార్జున కొంతవరకు అంటే కడప జిల్లా వైసీపీకి గట్టి పట్టున్నటువంటి జిల్లా. మరి అలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీనైనా లేదా కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీల సమన్వయంతోనే దేనైనా ఫలితాలు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ తాజాగా జరిగినటువంటి పర్యటనలో లోకేష్ పర్యటన ఎంతవరకు విజయవంతం అయిందని భావించాలి? క్యాడర్ లో ఎలాంటి ఉత్సాహం వచ్చింది లోకల్ ఎలక్షన్స్ కి సంబంధించి? అంటే ఇప్పటి వరకు కూడా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది కానీ ఆ చుట్టూ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు ఏ శంకుస్థాపన జరగలేదని అయితే ఈ క్రమంలో కూడా ఎన్నికలు సమీపిస్తున్న వేళ నారా లోకేష్ పర్యటన చాలా ఆసక్తికరంగా మనకు మారింది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ముఖ్యంగా మామూలు రైతులతో ముఖాముఖి నిర్వహించారు, వారి సమస్యలు తెలుసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన ప్లాంట్లు కూడా ప్రారంభించారని చెప్పుకోవచ్చు. అంటే 1000 కోట్ల పెట్టుబడులు పెడుతూ దాదాపుగా ఒక విద్యుత్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ముందుకు వస్తారంటే ఒకవైపు అభివృద్ధి మంత్రాన్ని పాటిస్తూనే అంటే ప్రజలు ప్రభుత్వం ఏం చేయబోతోంది, కడపకు ఏం చేస్తారో ఒకవేళ అడిగినప్పుడు మేము ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మేము అమలు చేస్తున్నామని చెప్పేసి కూడా వాటిని వివరిస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి. మీరు ఉన్నట్టుగా పూర్తిగా వైసీపీకి అది కంచుకోట లాంటిది కడప జిల్లా. అక్కడ అత్యధిక స్థానాల్లో కూడా చాలా గ్రిప్పు కలిగినటువంటి వైసీపీ కంచుకోట లాంటి ప్రాంతం ఇది. అలాంటి ప్రాంతంలో కూడా ఖచ్చితంగా కూటమిని ఎక్కువ సీట్లు సాధించుకొని పార్టీల ఖచ్చితంగా జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రజాభిప్రాయం అంటే గ్రామ స్థాయిలో ఓటర్లు ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు సంతృప్తిగా ఉన్నాడా లేదా అసంతృప్తిలో ఉన్నాడా అని చెప్పేది ఈ ఓటు సంబంధించి చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ వైసీపీకి కంచుకోవడం ఉన్న ప్రాంతంలో కూడా మనం అత్యధికంగా సీట్లు గెలుచుకున్నా లేకపోతే తమ మద్దతుదారులను గెలిపించుకున్నా కూడా దీని ప్రభావం రాష్ట్రం అంతా పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందుకని కడప మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. మాజీ ముఖ్యమంత్రి బాధ్యత వహించినటువంటి కడప జిల్లా నుంచి ఒక ఫోకస్ చేస్తూ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తూ అంటే ప్రభుత్వం చేస్తుంది అనే విధానాన్ని కూడా ఆయన చెబుతూనే పూర్తి స్థాయిలో ప్రజలు కూడా ఆశీర్వదించాలి, కూటమికి సపోర్ట్ గా ఉండాలి, ఎన్డీఏ ఆధ్వర్యంలో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయని చెప్పేసి కూడా ఎక్కడైతే కంచుకోటగా వైసీపీ కంచుకోటగా ఉందో ఆ కంచుకోటలో ఇతను పాగా వేసేందుకు ఈ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే కూటమికి మరోసారి అండగా నిలబడాలని ఇచ్చిన హామీలు తల్లి పొందడం కావచ్చు, అలాగే ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు, ఇలాంటి అనేక కార్యక్రమాలు సూపర్ 6 హామీలు అన్ని నెరవేరుస్తూ వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో ప్రజలు ఆశీర్వదించాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమికి అండగా ఉండాలన్న లక్ష్యంతో కూడా పూర్తి స్థాయి నారా లోకేష్ వ్యూహాత్మకంగా కూడా ఇప్పుడు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ రోజు పూర్తి స్థాయిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసినటువంటి ఆయన అనేక హామీలు 2029 ఎన్నికల్లో కూడా కడప స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి కమర్షియల్ ప్రొడక్షన్ ప్రారంభిస్తామని కూడా హామీ ఇచ్చారంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని చెప్పేదని కూడా మనకు స్పష్టమవుతుంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఉమ్మడి కడప జిల్లాపై మంత్రి నారా లోకేష్ ఫోకస్ పెంచారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం లోకేష్ సైలెంట్ ఆపరేషన్ మొదలు పెట్టేశారు. ప్రతిపక్షానికి గ్యాప్ ఇవ్వకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యారు లోకేష్. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ క్యాడర్ ను కార్యకర్తలను సిద్ధం చేసేటువంటి దిశగా మాత్రం పర్యటన కొనసాగింది. ప్రత్యర్థి కోటను పూర్తిగా బద్దలు కొట్టేందుకైతే వ్యూహాలు రచిస్తున్నారు. కడప జిల్లా వైఎస్ఆర్సీపీకి అత్యంత గట్టి పట్టున్నటువంటి ప్రాంతం. అయితే ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో అత్యధిక స్థానాలు గెలుపొందడం కోసం పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పర్యటన సందర్భంగా అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు మంత్రి. 2 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించారు నారా లోకేష్. జమ్మలమడుగులో 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ను ప్రారంభించడంతో పాటు సుమారు 3000 కోట్ల భారీ పెట్టుబడులతో 2400 ఎకరాల విస్తీర్ణంలో విద్యుత్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే 2029 ఎన్నికల లోపు కడప స్టీల్ ప్లాంట్ కు సంబంధించి కమర్షియల్ ప్రొడక్షన్ ప్రారంభిస్తామంటూ కూడా ఆయన హామీ ఇచ్చారు. కడప స్టీల్ ప్లాంట్ గత ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన జరిగింది. రీసెంట్ గా కూడా శంకుస్థాపనకు సంబంధించి కడప స్టీల్ ప్లాంట్ అనేది ఆ ప్రాంతంలో మరి ముఖ్యంగా రాయలసీమ వాసుల్లో ఒక ఎమోషన్ ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం గమనిస్తూ ఉంటాం. కానీ వచ్చేటువంటి సాధారణ ఎన్నికల్లో అంటే 2029 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల లోపు
కమర్షియల్ ప్రొడక్షన్ ప్రారంభిస్తామని ఈ పర్యటన సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. చూడాలి మరి అంటే ఏ విధంగా కడప స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి ఉత్పత్తి ఇచ్చినటువంటి గడువులోప ప్రారంభం అవుతుందా లేదా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాజాగా లోకేష్ పర్యటన ఏ విధంగా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద పార్టీ క్యాడర్ ను మరి ముఖ్యంగా కార్యకర్తలను సిద్ధం చేసేటువంటి దిశగా ఆయన ప్రసంగం సాగినటువంటి నేపథ్యంలో ఇది నిజంగా స్థానిక సంస్థల ఎన్నికలపైన ప్రభావం పడుతుందా? పార్టీ క్యాడర్ లోకేష్ ఆలోచనకు ఆయన పర్యటనలో చేసినటువంటి వ్యాఖ్యలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతారా లేదో వేచి చూడాలి.